సమాజంలో మహిళా హక్కుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని వాటి గురించి అందరూ తెలుసుకోవాలని న్యాయవాదులు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా న్యాయ విజ్ఞాన సదస్సులో మహిళా అడ్వకేటు బూసి, విద్యా ప్రసన్న, సంజులు మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహహింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం, వరకట్న నిషేధ చట్టం, పురుషులతో సమాన వేతనం, బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలు తెలుసుకోవాలని సూచించారు. మహిళపై ఎక్కడైనా అఘాయిత్యం జరిగితే ప్రతి ఒక్కరూ స్పందించి బాధిత మహిళకు అండగా నిలబడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కోరారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిఘా పెట్టాలన్నారు. స్మార్ట్ ఫోన్ల వలన యువత పక్కదారి పడుతున్నారని వారు అన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, డ్వాక్రా ఏఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. మైనర్ బాలికల మీద పిల్లలు ర్యాగింగ్ చేయడము, ఈ ఫోన్లో చూసి స్పాట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద పోక్సో కేసులు అవుతున్నాయి. ఈ పోక్సో కేసులు అవ్వడం వల్ల వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బెయిల్ రావడానికి 60 రోజులు పైగా పడుతుంది. పైగా 15 సంవత్సరాల్లో వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ ఏంటంటే మన పిల్లలను మనం కంట్రోల్లో చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా బలవుతున్నారు. అందుకోసం ఏంటంటే ముందు నుంచి కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, అబ్బాయిలకైతే మన ఇంట్లో మన అక్క చెల్లి ఉందా, మనం వాళ్ళతో ఎటకారం ఆడకూడదు, లేకపోతే ఇలా ఉండాలి అని మనం కొంచెం నాగరికత నేర్పడం వల్ల ఏంటంటే వాళ్ళు చూసి ఎటకారాలు ఆడరు, లేకపోతే వాళ్ళతో వేరే ఫీలింగ్స్ రావు. అది ఎలా అంటే తల్లిదండ్రులైన మనం చెప్పడంలోనే ఉంటుంది. మన పిల్లలు పాడైపోతే వాళ్ళ వల్ల మనం పాడైపోతాం. అదే కాకుండా వాళ్ళు మంచిగా చదువుకోండి అని ఎంకరేజ్ చేశారనుకో, వాళ్ళకి ఉద్యోగం వచ్చిందనుకోండి, తను బాగుంటాడు, తనతో పాటు మనం తల్లిదండ్రులు బాగుంటాం, వాళ్ళ భార్య పిల్లలు బాగుంటారు, అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చండి. అందుకోసం ఏంటంటే మన పిల్లల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఉంటున్నారు అన్నది చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు అమ్మాయిలనే కాదండి, అబ్బాయిలు కూడా కొంతమంది క్రూరంగానే ఉంటున్నారు. అలా క్రూరంగా ఉండే అమ్మాయిని మానసికంగా కానీ శారీరకంగా కానీ వేధిస్తుంటే పిఎన్ఎస్ సెక్షన్ 65 అంటే 498 కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చండి. ఒకవేళ ఆ అమ్మాయిని మరీ ఎక్కువ వేధించి ఆ అమ్మాయి బయటకు వచ్చే అవకాశం లేదనుకోండి, ఆ అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ లేదా బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు.